పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఓఆర్ఆర్ ఎక్కితే మహానగరం నుండి బయటపడవచ్చు. అయితే అతివేగం, నిర్లక్ష్యం ఈ రహదారిని మృత్యు మార్గంగా మార్చేస్తుంది. ప్రతిరోజు ఏదో ఒక ప్రమాదంతో ఔటర్ నెత్తుడితో తడుస్తుంది. ప్రమాదాలకు ఔటర్ రింగ్ రోడ్ కేర్ ఆఫ్ అడ్రస్ మారుతుందనే పరిస్థితి వచ్చింది. ఇలా జరగకుండా ఉండడానికి సరైన ప్రణాళికలు అవసరాన్ని ఈ ప్రమాదాలు గుర్తు చేస్తున్నాయి. సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఓఆర్ఆర్ ఉంది. ఇక్కడ జరిగే యాక్సిడెంట్లపై ఎప్పటికప్పుడు 2 కమిషనరేట్లు స్టడీ చేస్తుంటాయి. అయితే నానాటికి ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటం ఓఆర్ఆర్ ప్రయాణాలపై ఆందోళన పెంచుతోంది. ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్తో పాటు నిద్రలేమి కారణంగా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తిస్తున్నారు అధికారులు. దూర ప్రాంతాలకు వెళ్లేవాళ్లు ఎక్కువగా రాత్రిపూట జర్నీ చేస్తుంటారు. దీంతో హైదరాబాద్ చేరుకునేసరికి అలసిపోతున్నారని, నిద్రలేమితో తెల్లవారుజామున ఓఆర్ఆర్పై ట్రావెల్ చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కార్లు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు. సాయంత్రం నుండి అర్ధరాత్రి సమయంలో ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని డేటా చెప్తోంది. ఇక దూర ప్రాంతాల నుంచి వస్తున్నవారు ఎక్కువగా తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల సమయంలో ప్రమాదాలకు గురవుతున్నట్టు తెలుస్తోంది. ఓఆర్ఆర్లోని 4 లేన్లలో ఏ వాహనమూ ఆగకూడదు. ఓఆర్ఆర్పై ఎలాంటి ప్రయాణికుల వాహనాలు ఆపి ప్రయాణికులను ఎక్కించుకోకూడదు. ఓఆర్ఆర్లో పాదచారులు నడవటానికి అనుమతి లేదు. అలాగే ఓఆర్ఆర్లో 2 వీలర్, 3 వీలర్లు, 7 సీటర్ ఆటో రిక్షాలకు కూడా నిషేధం ఉంది. అలాగే రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఎగ్జిట్ రోడ్ల నుంచి ప్రవేశం, ఎంట్రీ రోడ్ల నుంచి నిష్క్రమించడం నిషేధించబడింది. అయితే ఇవేమీ పట్టించుకోకుండా లారీలు, కార్లు రోడ్ సైడ్ పార్క్ చేసుకుంటాయి. 2 వీలర్ రేసింగ్ జరుగుతుంటుంది. ఇలాగే 2011లో ప్రముఖ క్రికెటర్ అజరుద్దీన్ కుమారుడు అయాజ్ రిజిస్ట్రేషన్ లేని బైక్తో ఔటర్ రింగ్ రోడ్లో రేసింగ్ చేయడానికి వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. అలాగే 2010లో ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు కోట ప్రసాద్ కూడా ఇలాంటి ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయాడు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో పెరుగుతున్న గ్లోబల్ కల్చర్ ఓఆర్ఆర్ను కూడా కేంద్రంగా చేసుకుంది. సూపర్ బైక్లు, కార్లు ఇక్కడ స్వైర విహారం చేస్తుంటాయి. కాగా ఎంతో మంది సరదాల కోసం వెళ్లి మృత్యువాత పడుతున్న పరిస్థితులున్నాయి. అయితే ఓఆర్ఆర్పై ప్రమాదాల నివారణకు కార్ల స్పీడ్ గతంలో గంటకు 100 కిలోమీటర్లుగా నిర్ణయించగా ఇటీవల ఆ స్పీడ్ను గంటకు 120 కిలోమీటర్లకు పెంచారు. అయితే ఈ రూల్స్ ను ఎక్కువ మంది పాటించడం లేదనే విమర్శ ఉంది. నిబంధనలకు విరుద్ధంగా గంటకు 150 నుంచి 200కు పైగా కిలోమీటర్ల వేగంతో వాహనదారులు దూసుకెళ్తున్నారు. దీంతో ఓఆర్ఆర్పై ఉన్న 29 బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ట్రాఫిక్ పోలీసులు ఓవర్ స్పీడ్తో వెళుతున్న వెహికల్స్ ను గుర్తించడానికి స్పీడ్ గన్ వినియోగిస్తుండగా లక్షల్లో కేసులు. ఇలాంటి కేసుల్లో వేలల్లో ఫైన్లు వేస్తున్న వాహనదారుల్లో మార్పు రావట్లేదని అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో పొగమంచు కారణంగా వెహికల్స్ కనిపించకపోయినా వాహనదారులు జాగ్రత్తలు పాటించట్లేదని చెప్తున్నారు. ఓఆర్ఆర్పై రూల్స్ పాటించకున్నా, తగిన జాగ్రత్తలు తీసుకోకున్నా ప్రాణ నష్టం తప్పదని ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నా ప్రమాదాలు తగ్గని పరిస్థితులు. వారాంతంలో అయితే కుర్రకారు జోరుకు బ్రేకులు పడట్లేదని అధికారులు చెప్తున్నారు. ఓఆర్ఆర్పై యూజ్ చేసే ఎంజాయ్ ట్రిప్స్ మరిన్ని ప్రమాదాలను పెంచుతున్నట్టు తెలుస్తోంది. పార్టీల్లో ఎంజాయ్ చేసొచ్చి ఔటర్పై చక్కర్లు కొడుతున్నారు కొందరు యువత. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఓవర్ స్పీడ్తో దూసుకెళ్తున్నారు. దీంతో ప్రమాదాలకు గురవుతున్నారు. డ్రైవింగ్ నేర్చుకునే వ్యక్తులు కూడా ఔటర్ పైనే ట్రయల్స్ వేస్తుండటం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నట్టు తెలుస్తోంది. ఇంకొందరు రోడ్ సేఫ్టీ రూల్స్, సైన్ బోర్డులను ఫాలో అవ్వకుండా ప్రమాదాల బారిన పడుతున్నారు. వీరిలో ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటున్నారని అధికారులు చెప్తున్నారు. కొందరు ఓఆర్ఆర్పై ట్రావెల్ చేయటం సరదాలో భాగంగా తీసుకుంటున్నారు. ఇలాంటి ఎన్నో కారణాలు ఓఆర్ఆర్ను ప్రమాదకరంగా మారుస్తున్నాయి. గతేడాది డిసెంబర్ మాసంలో రహదారులపై ప్రమాదాలను నియంత్రించేందుకు రహదారి భద్రతా ఆడిట్ నిర్వహణపై చర్చలు జరిగాయి. ఇలా చేయటం ఉపయుక్తంగా ఉంటుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని పట్టణ పర్యావరణ అధ్యయన ప్రాంతీయ కేంద్రం పరిశోధక బృందం సూచించింది.
జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక విడుదలైన సందర్భంగా పరిశోధక బృందం పలు సూచనలు చేసింది. రహదారి భద్రత ఆడిట్ ఇప్పటి నుంచే చేపడితే 5 ఏళ్లలో ప్రమాదాలను 20 నుంచి 30% వరకు తగ్గించొచ్చని సూచించింది. ఈ ఆడిట్ ద్వారా ఒక రహదారిపై ఎన్ని ప్రమాదాలు జరిగాయి, ఎందుకు జరిగాయి అనే అంశాలు తెలుస్తాయంది. రహదారులపై ప్రమాదాలు తగ్గించేందుకు నిర్మాణం, వాహనాల రాకపోకలపై సమగ్ర సమాచారం సిద్ధం చేసుకున్నాకే రహదారులను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ మార్గదర్శకాలకు అనుగుణంగా జాతీయ, రాష్ట్ర రహదారులు నిర్మిస్తున్నప్పటికీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని రహదారుల నిర్మాణంలో ఉపయోగించాలని పరిశోధకులు వివరించారు. హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారులపై అంచనా కంటే ఎక్కువ వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయని, దీంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వివరించారు. హైదరాబాద్ విజయవాడ మధ్య 300 కిలోమీటర్ల దూరంలో ఏ పట్టణాలు, గ్రామాల్లో వాహనాల సాంద్రత ఎక్కువగా ఉంది, వచ్చే 20 ఏళ్లలో పెరగనున్న జనాభా, వాహనాల వివరాలను అంచనా వేయటం ద్వారా వాహనదారులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునే వీలుంటుందని వివరించారు.